ఆ తర్వాత 2 రోజులు శ్రీధర్ రాలేదు. ఎందుకని రాలేదో, కులాసాగా ఉన్నాడో లేదో. అయినా అతడు కులాసాగా ఉంటేనేం, లేకపోతేనేం, ఎక్కడో మంచం పట్టాడేమో. అన్నేనడగనా? వద్దు, ఏమైనా అపార్థం చేసుకోవచ్చు. ఆ 2 రోజులు సునంద స్కూల్లో పాఠం చెప్పేటప్పుడు కూడా పరధ్యానంగానే ఉండేది. విద్యార్థులను అడిగిన ప్రశ్నలు వినపడేవి కావు. ఏ రాజకుమారుడి గురించి కలలు కంటున్నావు సునందా అని అడిగింది వనజ. భోజనం సరిగ్గా చేయడం లేదమ్మా అని తాత అడిగాడు. వీళ్ళందరికీ ఏం జవాబు చెప్పాలి? ఆ రోజు తను ఇంటికొచ్చేటప్పటికి శ్రీధర్ కూడా వచ్చున్నాడు. తన హృదయంలోని భావాలను ఎంత కనబడనీయకూడదనుకున్నా లోపలి సంతోషం మొహంలో స్పష్టంగా కనబడుతూనే ఉంది. కళ్ళు జ్యోతుల్లా వెలుగుతున్నాయి. స్వాగతమిస్తున్నట్టుగా నవ్వుతుంది ఆమె మొహం. హృదయపు సంతోష భారంతో మొహం వంగింది. సునంద, గాయత్రిలో రోమన్ హాలిడే వచ్చింది. అందరం వెళదామంటున్నారు. శ్రీధర్ అందర్నీ సినిమాకు పిలుస్తున్నదెందుకో ఆమెకు తెలుసు. తన ఒక్క దానికోసం అందర్నీ పిలిచాడు. నేను రానన్నయ్యా, మీరందరూ వెళ్ళండి. అందరం కలిసి వెళితే బావుంటుంది అన్నాడు శ్రీధర్. నీకోసమే నేను వెళుతుంది. నువ్వే ఇలా అంటే ఎలా అని అతడి కళ్ళు ఆమెను వేడుకున్నాయి. అతడు తన వైపు అలా చూశాక కూడా రానని ఎలా అండం? ఆ పని మాత్రం తను చేయలేదు. అలాగే, 10 నిమిషాల్లో రెడీ అవుతాను. తాను అలా అన్నప్పుడు అతని ముఖంలో ఆనందం కలిగింది. ఈ కళ్ళతోనే ముద్దు పెట్టుకునేవాళ్లా చూశాడు. ఛీ! సునంద ఎందుకనో లోపలికి పరిగెత్తుకుని వెళ్ళిపోయింది. సుందరమ్మ, రావుగారు రోమన్ హాలిడేకి రావడానికి ఒప్పుకోరు. దినకరుణ్ణి ఇంట్లో వదిలిపెట్టి నలుగురు సినిమాకు బయలుదేరారు. బాల్కనీకి శ్రీధర్ టిక్కెట్లు తీశాడు. సునంద ముందు లోపలికి వెళ్ళింది. ఆమె పక్కన దమయంతి, తర్వాత సీతారాం, అతడి పక్కన శ్రీధర్ కూర్చున్నారు. సినిమా మొదలవడానికి ఇంకా టైం ఉంది. శ్రీధర్ చిప్స్ తెస్తానని బయటికి వెళ్ళాడు. 4 ప్యాకెట్లు తెచ్చి ఒక్కొక్కరికి ఒక్కో ప్యాకెట్ ఇచ్చి సునందకు ఓ ప్యాకెట్ ఇచ్చాడు. థ్యాంక్స్ అంటూ సునంద దాన్ని అందుకుంది. మిగిలిన దాన్ని తన చేతిలో ఉంచుకుని సునంద పక్కలో ఖాళీగా ఉన్న కుర్చీ మీద కూర్చున్నాడు. సునందకు అక్కడి నుండి పారిపోవాలనిపించింది. దమయంతి వైపు తిరిగింది. కానీ దమయంతి భర్తతో మాట్లాడుతూ కూర్చుంది. మీరు తినడం లేదేం అన్నాడు శ్రీధర్. తన చేతిలో ఉన్న చిప్స్ విషయమే మరిచిపోయిందామె. ఈ చిప్స్ ముగించడానికి ఇంకా టైం ఉందిగా. సినిమా హాల్లో పాటలు మొదలయ్యాయి. దీపాలు ఒక్కొక్కటిగా ఆరిపోయాయి. సునంద సోఫాలో వెనక్కు వాలింది. సునంద, దమయంతి పెట్టుకున్న మల్లెపూల వాసన చుట్టుపక్కలంతా వ్యాపించింది. సునంద తెరవైపు చూడడం లేదు. ఇండియన్ న్యూస్ రీల్ అంటే అంత ఇష్టం లేదా మీకు? అప్పుడప్పుడు శ్రీధర్ని చూస్తోంది. పక్క నుండి చూస్తే చాలా అందంగా ఉన్నాడు అంది ఆమె మనస్సు. పక్కనుండే ఏంటి, ఎదురుగుండా చూసినా అందంగానే ఉన్నాడు. శ్రీధర్ సినిమా శ్రద్ధగా చూస్తున్నాడు. ఇండియన్ న్యూస్ రీల్ అయిపోయింది. రాబోయే చిత్రాల ట్రయల్ మొదలైంది. ఏదో సినిమాలోని నాయకీ నాయకుల ప్రేమఘట్టాన్ని చూపుతున్నారు. ఇతని పక్కలో కూర్చుని సినిమా చూడ్డమా? అన్ని విధాలుగా అతడిని స్నబ్ చేయాలి. అదే మంచి పని. కాని ఎందుకలా చేయడం? లేకపోతే తన మౌనానికి వేరే అర్థాలు కల్పించుకోవచ్చు. అలా అర్థం చేసుకోవడం వల్ల ఏవో ఆశలను పెంచుకోవచ్చు. ఎప్పటినుండే అతడి ఆశల మందిరాన్ని భగ్నం చేస్తేనే. కాని అది అతడి ఆశ మాత్రమేనా? తన ఆశ మాత్రం కాదా? శ్రీధర్ సునంద వైపు తిరిగి, ఇప్పుడు ట్రైలర్ చూపుతున్న సినిమా చాలా బావుంటుంది. నేనింతకు ముందే చూశాను. ఇక్కడికొచ్చినప్పుడు అందరం వెళదాం అన్నాడు. సునంద ఉలిక్కిపడి ఆ అంది. కాని శ్రీధర్ ఏమన్నాడో మాత్రం వినపడలేదామెకు. శ్రీధర్ మాత్రం చాలా సంతోషంగా, తృప్తితో సినిమా చూస్తున్నాడు. ఇంటర్వెల్లో మళ్లీ దీపాలు వెలిగాయి. హిందీ పాట చెవులు గింగురుమనేలా వినిపిస్తోంది. సీతారాం వంగి సునందను రోమన్ హాలిడేస్లో ఎవరెవరు నటించారు అని అడిగాడు. సునందకు అన్నయ్య ప్రశ్న వినపడినట్టే నటించింది. ఈ పాట మధ్యలో ఏమీ వినపడ్డం లేదు అంటూ అన్నయ్య పక్కలో ఖాళీగా ఉన్న కుర్చీలో కూర్చుని ఏమన్నావ్ అని అడిగింది. రోమన్ హాలిడేలో ఎవరెవరు నటించారు? గ్రెగరీ పేక్, ఆడ్రీ హెబర్న్. సునంద ఏదో మాటలు పెంచుతూ అన్నయ్య పక్కనే కూర్చుంది. శ్రీధర్ వైపు కన్నెత్తి చూసే సాహసం మాత్రం కలగలేదు. కానీ సినిమా మాత్రం హాయిగా చూడగలిగిందప్పుడు. సినిమా చాలా బావుంది. ఆడ్రీ హెబర్న్ సినిమా రంగానికి కొత్తదైనా చాలా బాగా నటించింది. తను ప్రేమించిన సామాన్య మానవుణ్ణి పెళ్లి చేసుకోలేని రాజకుమారిగా అద్భుతంగా నటించింది. గ్రెగరీ పెక్ లాంటి మంచి నటుడి నటనను కూడా మీరి నటించిందామె. సునంద సినిమా చూసేటప్పుడు ఎప్పుడూ ఏడ్చేది కాదు. కానీ రోమన్ హాలిడేస్లో రాజకుమారి, ఆమె ప్రేమికుడు విడిపోయేటప్పుడు ఏడుపొచ్చింది సునందకు. ఎప్పుడూ రాని ఏడుపొచ్చింది ఈరోజు.
సినిమాలోని ప్రేమికులు విడిపోతే తనెందుకు ఏడవాలి? ఉహుం, తను సినిమా చూసి కాదు ఏడ్చింది. అయితే మరింకెందుకు? ఎందుకు? సిల్లీ స్టూపిడ్ అని తను తానే అనుకుంటూ కన్నీరు తుడుచుకుంది. సినిమా అయిపోయింది. అందరూ లేచి బయటకొచ్చారు. వచ్చేటప్పుడు సునంద శ్రీధర్ను కొలుకుల్లోంచి చూసింది. అతడి మొహం గంభీరంగా ఉంది. సినిమాకొచ్చే ముందున్న ఉత్సాహం లేదిప్పుడు. అలా చేయడం వల్ల తనకు కలిగిన లాభం ఏమిటి? శ్రీధర్ని ఈ మారు కలుసుకున్నప్పుడు క్షమాపణ చెప్పుకోవాలి. ఏం శ్రీధర్, ఒంట్లో బాగాలేదా? సీతారాం శ్రీధర్ని అడిగాడు. ఏం లేదు అంటూ రాణి నవ్వును బలవంతంగా పెదవుల మీదకి తెప్పించుకున్నాడు. శ్రీధర్ వాళ్లతో కొంచెం సేపు నడిచి చటుక్కున ఆగిపోయి గుడ్ నైట్ అని చెప్పి వెళ్ళిపోయాడు. ఆయన మామూలుగా లేరి వాళ్ళ. దమయంతి అతను వెళ్లిన వైపు చూస్తూ అంది. సీతారాం ఏదో మాట్లాడదామని నోరు విప్పి చెల్లెలి వైపు చూశాడు. తల వంచుకుని నడుస్తోన్న చెల్లెలి మొహంలోని భావోద్వేగాలను చూసి మౌనం వహించాడు. ఆ తర్వాత ఓ వారం రోజులు శ్రీధర్ వాళ్ళింటికి రాలేదు. మామూలుగా అయితే 2 రోజులకొకమారు వచ్చేవాడతను. రోజూ అతడి కోసం ఎదురు చూసి చూసి నిరాశ చెందేది సునంద. అతడింక రాడు. ఆ రోజు తన ప్రవర్తన అతడికి కోపం తెప్పించింది. అతడు రాకూడదనేగా తను ప్రవర్తించింది. అయితే ఇలా బాధపడ్డం దేనికి? గేటు తెరిచిన చప్పుడు వినగానే తలుపు దగ్గరకు వెళ్లి నిల్చోవడం దేనికి? అడుగుల చప్పుడు వినగానే తల తిప్పి చూడడం దేనికి? నీ సామీప్యం నాకు అక్కర్లేదని నోరు విడిచి చెప్పలేదంతే. కానీ ఇప్పుడు తనకు సంతోషంగా ఉందా? స్కూల్లో కూడా శ్రద్ధగా పాఠం చెప్పలేకపోయింది సునంద. భూగోళంలో మొదలైన పాఠం చరిత్రలో ఆఖరయ్యేది. ఇలా అయితే విద్యార్థులు ఎలా పాస్ అవుతారు? సునంద సాయంకాలం తన గదిలో కూర్చుని మరనాడు చెప్పవలసిన పాఠాల్ని ఒకమారు చూసుకుంటుండగా దమయంతి కింద నుండి సునంద అని పిలిచింది. అయితే అతనొచ్చాడేమో, అయ్యుండాలి. లేకపోతే దమయంతి తన్ను పిలవదు. ఈరోజు క్షమాపణ చెప్పుకోవాలి. సునంద అంటూ కింద నుండి మళ్లీ పిలుపు వినిపించింది. వస్తున్నా అంటూ సునంద తొందరగా అద్దంలో చూసుకుని ముంగురులు దిద్దుకుని మొహానికి ఒకమారు పౌడర్ వేసుకుని కిందకు దిగొచ్చింది. నీ స్టూడెంట్ వచ్చింది. డ్రాయింగ్ రూంలో కూర్చోబెట్టాను. సునందకు నిరాశతో ఏడుపొచ్చినంత పనైంది. తన్ను చూడ్డానికొచ్చిన శిష్యురాల్ని తన్ని బయటకు పంపించేద్దామనిపించింది. సునంద డ్రాయింగ్ రూమ్ తలుపు దగ్గర నిలబడింది. వచ్చినమ్మాయి సురమ. సురమ లేచి నిల్చుని నమస్తే టీచర్ అంది. సునంద బలవంతంగా నవ్వు తెప్పించుకుని ఏంటి సురమ అంది. ఆ రోజు మీరొచ్చి మా నాన్నగారికి. అవును, తర్వాత ఏమన్నారు? రోజు 2 గంటలు బొమ్మలు వేసుకోవడానికి అనుమతిచ్చారు. 2 గంటలు బొమ్మలు వేసుకుని తర్వాత స్కూలు పాఠాలు చదువుకుంటాను. రేపటినుంచి నీలాలోచన దగ్గర శిక్షణ ఇప్పించడానికి ఒప్పుకున్నారు. నీలాలోచన పేరు విన్నారా టీచర్? ఆయన పేరు తెలియని వారున్నారా? నువ్వే వాళ్ళింటికి వెళతావా, లేకపోతే ఆయన మీ ఇంటికొస్తారా? నేనే వాళ్ళింటికి వెళతాను. ఆయన భార్య అమ్మకు బాగా తెలుసు. ఉదయం 8 గంటల నుండి 9 గంటల వరకు నేర్చుకుంటాను. చాలా సంతోషం సురమ, శ్రద్ధగా నేర్చుకో. ఆ అమ్మాయి శ్రద్ధాసక్తులను చూసి ఆశ్చర్యపడింది సునంద. 14 ఏళ్ల పిల్లైన చిత్రకళ అంటే ఎంత అభిమానం, ఆత్మ ప్రేరణ అంటే ఇదేనేమో. సురమ లేచి నిల్చుని నేను ఇక వెళతాను టీచర్. మీకు ఈ విషయం చెబుదామనొచ్చాను అంది. పద, నేను అంతవరకు దిగబెట్టొస్తాను. సునంద సురమతో పాటు రోడ్డు చివరి వరకు వెళ్లి వెనక్కి తిరిగింది. సురమ వెళ్ళిపోగానే మళ్లీ శ్రీధరే సునంద మనస్సంతా ఆక్రమించాడు. తనపైన చాలా కోపం వచ్చిందేమో అతడికి. ఇంకా ఇంటి గడప కూడా తొక్కడేమో. ఇప్పుడు తనేం చెయ్యాలి? అతడి అడ్రస్కో ఉత్తరం రాస్తే? నిజమే, అదే మంచి పద్ధతి. క్షమాపణ కోరుతూ ఉత్తరం రాసి ఇంటికి రమ్మని కూడా రాయాలి. వరండాలో సీతారాం ఎవరితోనో మాట్లాడుతున్నట్టు కనిపించింది. అతడేనేమో వచ్చింది. అతడే అయ్యుండాలి దేవుడా. వచ్చింది శ్రీధర్. సునంద వరండాలోకి రాగానే శ్రీధర్ లేచి చేతులు జోడించి నమస్తే అన్నాడు. సునంద మౌనంగానే చేతులు జోడించింది. సీతారాం ఏదో పెద్ద ఘనకార్యం చేసిన వాళ్ళ. సునంద, శ్రీధర్ ఓ వారంగా నన్ను తప్పించుకుని తిరుగుతున్నాడు. ఈరోజు ఇంటికి వెళ్లి బలవంతం చేసి లాక్కునొచ్చాను అన్నాడు. ఈ వారం రోజులుగా తనకు మొహం చూపించకుండా బాధ పెట్టాడని చాలా కోపంగా ఉంది సునందకు. ఆయనకి ఇక్కడికి రావాలని లేకపోతే బలవంత పెట్టడం దేనికన్నయ్యా? సీతారాం చెల్లెలిలా మాట్లాడుతుందనుకోలేదు. ఈ వారమంతా చెల్లెలి పరధ్యానం, విసుగుదల, నిరుత్సాహం చూసి ఇక ఊరుకోలేక తనే వెళ్లి స్నేహితుణ్ణి బలవంతం చేసి తీసుకునొచ్చాడు. అయితే తాను అనుకున్నదంతా అబద్ధమేనా అని ఓ క్షణం భ్రాంతి చెందాడు. కాని మరుక్షణమే చెల్లెలు ఎందుకలా మాట్లాడిందో గ్రహించి నవ్వుతూ, సునంద, శ్రీధరకు కారపూస తెచ్చిపెట్టమ్మా. మన తాత చేసినట్టు కారపూస ఇంకెవరూ చేయలేరు అన్నాడు.
శ్రీధర్ వెంటనే లేచి నిల్చుని, టైమైంది, ఇంటికి వెళతాను అన్నాడు. పర్వాలేదు, కూర్చోండి శ్రీధర్. లోపల గదిలోనే కూర్చుందాం పదండి. కారపూస తీసుకురా సునంద. సునంద లోపలికి వెళ్ళింది. సీతారాం శ్రీధర్ను లోపల గదిలో కూర్చోబెట్టాడు. వంటింట్లో దినకర్ పెద్దగా ఏడుస్తున్నాడు. కొడుకు ఏడుపు వినగానే, ఇప్పుడే వస్తాను, లోపల దిను ఏడుస్తున్నాడు, తల్లి కొడుకులకు సంధి చేసి మళ్ళీ వస్తాను అంటూ లోపలికి వెళ్ళిపోయాడు. సునంద నీళ్ల గ్లాసు, కారపూసున్న ప్లేటు తీసుకుని వచ్చింది. గదిలో శ్రీధర్ మాత్రం ఏదో పేపర్ చూస్తూ కూర్చున్నాడు. అన్నయ్య గదిలో లేకపోవడాన్ని చూసి ఒక క్షణం అధీనురాలైంది. కాని శ్రీధర్ పెద్ద పులి కాదుగా తనను మింగేయడానికి. సునంద అతడి ముందో టీపై పెట్టి దాని మీద నీళ్ల గ్లాసు, ప్లేటు పెట్టి ఎదురుగుండా ఉన్న ఇంకో కుర్చీ మీద కూర్చుని తీసుకోండి అంది. శ్రీధర్ మాట్లాడకుండా పేపర్ మడిచి ఓ పక్కగా పెట్టి మౌనంగానే తినడం మొదలు పెట్టాడు. సునందే ముందుగా మాట్లాడింది. కారపూస బావుందా? చాలా పని ఎక్కువగా ఉందనుకుంటాను. అందుకే ఇటువైపు రాలేదేమో. రోమన్ హాలిడే బావుందా? 4 దెబ్బలు కావాలా? సునంద పెద్దగా నవ్వడం మొదలుపెట్టింది. శ్రీధర్కేమీ అర్థం కాలేదు. చేతిలో ఉన్న ప్లేటు టీపై మీద పెట్టి కర్చీఫ్తో ఓ మారు ముఖం తుడుచుకుని ఎందుకు అనేలా చూశాడు. ఇప్పుడు నేను మిమ్మల్ని ఏమడిగానో తెలుసా? 4 దెబ్బలు కావాలా అని అడిగాను. నేను దానికి ఏమని చెప్పాను? అని చెప్పాను కదూ. నేను అలా అడిగినప్పుడు మీరేదో పరధ్యానంగా ఉన్నట్టున్నారు. అలాగేం లేదే, దెబ్బలకు సిద్ధంగా ఉన్నానని చెప్పాను. రోమన్ హాలిడే చూడ్డానికి వెళ్ళిన రోజున మీరిచ్చిన దెబ్బ కన్నా మీరు ఇవ్వబోయే దెబ్బ చాలా హాయిగా ఉంటుంది. సునంద మొహం గంభీరమైంది. చాలా మృదువుగా అంది. దయచేసి నన్ను క్షమించండి. ఆ రోజు నుండి మిమ్మల్ని క్షమాపణ కోరుకోవాలని చూస్తున్నాను. ఆ రోజు నేను ఎందుకు అలా చేశానో నాకే తెలీదు. తర్వాత నేను అలా చేసింది చాలా తప్పు అనిపించింది. నా పక్కన కూర్చునేంత నమ్మకం లేదా మీకు నా మీద? మీ మీద నమ్మకం లేక కాదు. కానీ ఏంటి? ఏం లేదు. కానీ మీరలా భావించకండి. నేను ఎలా చేస్తే మీకు నా మాట మీద నమ్మకం కలుగుతుంది? శ్రీధరుడి మొహంలో ఆనందం వెల్లివిరిసింది. అతడి కళ్ళు నవ్వుతున్నాయి. మీ మాటలో నాకేం నమ్మకం లేదు. ఇంకొక రోజు మీకు నా మీద నమ్మకం ఉందని చూపండి. అప్పుడు నాకు మీ మాట మీద నమ్మకం కలుగుతుంది. అప్పటి వరకు నేను మిమ్మల్ని నమ్మలేను. అలాగే, సునంద ఒప్పుకుంది. కోపం పోయిందా? కోపం చేసుకుంది మీరు, నేను కాదు. శ్రీధర్ సునందలకు సంధి కుదిరే సమయానికి సరిగ్గా సీతారాం కూడా తల్లి కొడుకుల మధ్య సంధి కుదిర్చి దినకరుని కూడా తీసుకుని లోపలికొచ్చాడు. సునంద శ్రీధర్ నవ్వుతూ మాట్లాడుతూ ఉండడాన్ని చూసి అతడి హృదయం తేలికపడింది. కారపూస ఎలా ఉంది శ్రీధర్? బావుంది. మీ తాతయ్య ఏం చేసినా బాగానే చేస్తారు. సాయంకాలం షికారుకు వెళ్లిన రావుగారు ఇంటికొచ్చారు. శ్రీధర్ ఆయనతో కాసేపు మాట్లాడుతూ కూర్చున్నాడు. సునంద సురమ తండ్రి సురమకు చిత్రకళలో శిక్షణ ఇప్పించడానికి ఒప్పుకున్న విషయం తండ్రితో చెప్పింది. ఆయన చాలా సంతోషించారు. శ్రీధర్ ఇంటికి వెళ్లే ముందు సునంద హెచ్చరించింది. మీ కర్చీఫ్ మరిచిపోకండి. మరిచిపోతేనే మళ్ళీ వచ్చి తీసుకుని వెళతాను. కానీ సునంద ముందే హెచ్చరించినందువల్ల శ్రీధర్ తన కర్చీఫ్ మరిచిపోకుండా తీసుకుని వెళ్ళాడు. సునంద, సీతారాం, దినకర్ అతనితో పాటు కొంచెం దూరం వెళ్లి ఇంటికొచ్చారు. తన మునుపటి ప్రవర్తనను మరిపించడానికి సునంద శ్రీధర్తో చాలా మాట్లాడింది. సునంద శ్రీధర్కో సమస్యలా కనిపించింది. కొన్ని రోజులు మౌనం వహించేది. ఆమె మౌనవ్రతాన్ని వహించినప్పుడల్లా శ్రీధర్లోని ఉత్సాహం చచ్చిపోయేది. ఆమె మనసులో ఏముందో తెలిసేది కాదతడికి. ఆమెకు తనపై ప్రేముందని కొన్ని మార్లు అనిపించినా అది భ్రాంతి మాత్రమే అనిపించేది. ఆమె అతడికి సమీపంగా వచ్చినట్టే వచ్చి మళ్లీ వెనక్కి వెళ్ళిపోయి అంది అందకుండా ఆటలాడించేది. ఆమెకు తనపైనున్నది ప్రేమ, స్నేహమా అన్నది అర్థం కాలేదు శ్రీధర్కు. మైసూర్లో కలరా వ్యాపిస్తూ ఉండడం వల్ల రావుగారు ఇంట్లో వారికి అందరికీ ఇనాక్యులేషన్ చేయించారు. కూతుర్ని, కొడుకుని కోర్టు, స్కూలు, క్యాంటీన్లలో కాఫీ గాని టిఫిన్ గాని తీసుకోకూడదని ఖచ్చితంగా చెప్పేశారు. మైసూర్లో కలరా వ్యాపిస్తోందని తెలిసిన వెంటనే సునందకు శ్రీధర్ జ్ఞాపకానికి వచ్చాడు. నాన్నగారి కోసం తను ఇనాక్యులేషన్ వేయించుకుంది. కానీ శ్రీధర్, అతడు వేయించుకున్నాడో లేదో, వెనకొక మారు శ్రీధర్ తనకి ఇనాక్యులేషన్, వ్యాక్సినేషన్లలో నమ్మకం లేదని చెప్పాడు. దానిలో నమ్మకం లేదు కదా అని నిర్లక్ష్యంగా ఉండి కలరా. సునంద నిలువెల్లా వణికిపోయింది. అలా కానివ్వను, దానికి అసలు అవకాశం ఇవ్వను అనుకుంది మనసులో. మీరు ఇనాక్యులేషన్ చేయించుకోకుంటే నాకు భయం అని అన్నయ్య ముందు చెప్పడం ఎలా? నా భయాన్ని చూసి నవ్వచ్చు. అయినా తను శ్రీధర్ మాట్లాడుతున్నప్పుడు సీతారాం ఇద్దరినీ వదిలేసి లోపలికి వెళ్ళిపోతాడు. సాధారణంగా అప్పుడే సరిపోతుంది. సునంద ఇంట్లోని వారు ఇనాక్యులేషన్ చేయించుకున్న మర్నాడే శ్రీధర్ ఆ ఇంటికొచ్చాడు.
మామూలుగానే పలకరించి చెల్లెల్ని అక్కడే వదిలేసి సీతారాం వెళ్ళిపోయాడు. అన్నయ్య బయటికి వెళ్ళగానే సునంద, మీతో ఓ చిన్న మాట చెప్పాలనుకుంటున్నాను అంది. శ్రీధర్ ముందుకొంగి ఏంటి అన్నాడు. నేను చెప్పిన మాటకు మీరు ఒప్పుకునేలా అయితేనే చెప్తాను. విషయం ఏంటో చెప్పండి. నాకిష్టమైతే ఒప్పుకుంటాను, లేకపోతే లేదు. మీకిష్టం అవునో కాదో నాకు తెలీదు. నేను చెప్పిన దానికి మాత్రం మీరు ఒప్పుకోవాలి. దీన్నే మొండివాదం అంటాం మేము. మీ కోర్టులోని రూల్స్ రెగ్యులేషన్స్ నాకు అక్కర్లేదు. మీరు ఒప్పుకుంటారు కదూ? సునంద మృదువుగా అడుగుతూ దీనంగా అతడి వైపు చూసింది. ఆ కంఠం, ఆ చూపులకే లొంగిపోయాడతడు. ఏం చెప్తారో చెప్పండి. తన లోపలి భావనలను కప్పిపుచ్చుకుంటూ అడిగాడు శ్రీధర్. ఈ ఊళ్ళో కలరా ఎక్కువగా ఉంది. అవును, నాకు ఆ విషయం తెలుసు. మా ఇంట్లో అందరం ఇనాకులేషన్ చేయించుకున్నాం. చాలా సంతోషం. మరి మరి మీరు చేయించుకోండి. సునంద అతని వైపు చూడకుండా ఎక్కడో దృష్టి నిలిపంది. శ్రీధర్ హడలిపోయిన వాళ్ళ, అమ్మ బాబోయ్, నేను పుట్టినప్పటి నుండి ఒక్క మారు కూడా ఇలా పొడిపించుకోలేదు. ఇనాకులేషన్ కన్నా కలరాయే నయం. ఎందుకలాంటి మాటలంటారు? సునంద కంఠంలో బాధ స్పష్టంగా ధ్వనించింది. నిజం చెప్పాలంటే నాకు ఇనాకులేషన్లో నమ్మకం లేదు. దయచేసి క్షమించండి. సునంద తల ఉంచుకుని కూర్చుంది. శ్రీధర్ తన మాటకు ఒప్పుకోకపోవడంతో ఏడుపొచ్చింది. ఏడవకుండా ఉండడానికి ప్రయత్నిస్తూ, నా కోసం వేయించుకోకూడదు అంది. శ్రీధర్ ఆమె కంఠం వణకడాన్ని, బుగ్గల మీదుగా ప్రవహిస్తోన్న కన్నిటిని గమనించాడు. అయితే తాను అనుకున్నది నిజమేనన్నమాట. అలాగే, మీరు చెప్పారని చేయించుకుంటాను. మిమ్మల్ని నొప్పించలేను. ఈరోజే వేయించుకోవాలి. ఇక్కడి నుండి ఇంటికి వెళ్ళేటప్పుడు తోవలనే వేయించుకుని వెళ్ళాలి. ఓకే మేడం. రేపొచ్చి మీరు వేయించుకున్నారని చూపి వెళ్ళాలి. ఓకే. తర్వాత హోటల్లో కాఫీ టిఫిన్లు తీసుకురాదు. ఈ కలరా వెళ్ళిపోయే వరకు ఇంట్లో తప్పితే ఇంకెక్కడా ఏమీ తినకూడదు. మీ ఇంట్లో కూడా ఏమీ తినరాదా? నేనలా అన్నానా? మా ఇంట్లో మాత్రం తినొచ్చు. జీ హుజూర్, ఈ సేవకుడికి చెప్పాల్సింది ఇంకేమన్నా ఉందా సర్కార్? నేను చెప్పిన దాన్ని మీరు సీరియస్గా తీసుకోవడం లేదు. అంతా తమాషానే అనుకుంటున్నారు. అందుకేలా మాట్లాడి. శ్రీధర్ లేచొచ్చి ఆమె కుడి చేతిని తన చేతిలోకి తీసుకుని ఆ అరచేతి మీద తన చేయి పెట్టి, మీరు చెప్పిన దాన్ని నేను అక్షరాలా పాటిస్తాను. అలా అని ప్రామిస్ చేస్తున్నాను అన్నాడు. సునంద అతని నుండి ఇలాంటి ప్రామిస్ వస్తుందనుకోలేదు. ఉలిక్కిపడి తన చెయ్యి వెనక్కి తీసుకుని ఏమో చెప్పబోయింది. కానీ గొంతు పెగల్లేదు. నేనక వెళతాను అని చెప్పి ఇంటికి బయలుదేరాడు శ్రీధర్. గేటు దగ్గర ఎదురైన సీతారాం, ఎంత తొందరగా వెళ్ళిపోతున్నారేం అన్నాడు. కొంచెం డాక్టర్ దగ్గరకు వెళ్ళాలి అంటూ శ్రీధర్ సునంద వైపు చూశాడు. అలాగా, అయితే వెళ్ళండి అన్నాడు సీతారాం. శ్రీధర్ వెళ్ళిపోయాడు. దినకరొచ్చి భోజనానికి రమ్మని పిలిచే వరకు సునంద అలాగే నిల్చుండిపోయింది. తన అరచేతిని బుగ్గ మీద పెట్టుకుంది. వెంటనే చేయి తీసేసుకుని సెంటిమెంటల్ ఫూల్ అని తను తానే తిట్టుకుంది. మర్నాడు శ్రీధర్ వచ్చి తను ఇనాకులేషన్ చేయించుకున్నట్టు సునందకు చెప్పాడు. ఇనాకులేషన్ చేయించుకున్నాను. కావాలంటే మీ మాట మీద ఆ మాత్రం నమ్మకం ఉంది నాకు. శ్రీధర్, మీకు ఇనాకులేషన్లో నమ్మకం లేదనేవారు, అదెలా చేయించుకున్నారు అన్నాడు సీతారాం. ఎవరో ఒకరి మాట కాదనలేక చేయించుకోవాల్సి వచ్చింది అంటూ శ్రీధర్ సునంద వైపు చూసి నవ్వాడు. సీతారాం కూడా సంతోషంతో నవ్వాడు. అయితే తను అనుకున్నట్టే అంతా జరుగుతోందన్నమాట. సీతారాంకి, సుందరమ్మ గారికి, రావు గారికి ఎవరికి సునందకు పునర్వివాహం చేసుకోమని సలహా ఇచ్చే ధైర్యం లేదు. విధవైన సునందను మళ్లీ సుమంగళిగా చేయడానికి ఏం చేయమన్నా చేయడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ భర్త మరణంతో విరాగిణిగా జీవిస్తోన్న సునందను మళ్లీ పెళ్లి చేసుకోమని చెప్పే ధైర్యం మాత్రం లేదు. సీతారాం నేర్పుతో సునంద మనసునే ఇటు తిప్పడానికి ప్రయత్నించాడు. శ్రీధర్ ఇంటికొచ్చినప్పుడు వారిద్దరినీ మాటల్లో పడేసి తను నెమ్మదిగా అక్కడి నుండి జారుకునేవాడు. వాళ్ళిద్దరినీ కలిసి ఎక్కడికైనా వెళ్ళనిచ్చేవాడు. వాళ్ళిద్దరే ఉండేలా చేతనైనంత వరకు చేసేవాడు. సుందరమ్మ గారు, రావు గారు, దమయంతి కూడా వాళ్ళ మధ్యకు వెళ్ళొద్దని చెప్పాడు. తన ప్రయత్నాలు సఫలమయ్యే సూచనలు చూసి అతడి సంతోషానికి అవధులు లేకపోయాయి. దసరాకని స్కూళ్లన్నీ మూసేశారు. 15 రోజులు ఈ స్కూలు గొడవ లేకుండా హాయిగా ఉండవచ్చునని సంతోషపడింది సునంద. శ్రీధర్తో హాయిగా తిరగవచ్చుననే గుప్తమైన కోరిక ఆమెను మరింత సంతోషపడేలా చేసింది. మొదటి రోజు అన్న, వదిన శ్రీధర్తో కలిసి ఎగ్జిబిషన్కు వెళ్ళొచ్చింది. ఆ ఎగ్జిబిషన్ నుండి వచ్చేటప్పుడు, రేపు మళ్ళీ అందరం వెళదాం అన్నాడు శ్రీధర్. సీతారాం కూడా ఒప్పుకున్నాడు. సీతారాం, దమయంతి ఎదుట శ్రీధర్, సునందలు చనువుగా మాట్లాడుకోవడానికి సిగ్గుపడినా పరస్పర సాన్నిధ్యంతోనే తృప్తి చెందేవారు. శ్రీధర్ 5 గంటలకు వస్తానని చెప్పాడు.
సునంద కొంచెం వదులుగా జడ వేసుకుని అర్ధచంద్రాకారంగా గులాబీ పూల దండ పెట్టుకుంది. ముదురు నీలం రంగు జాకెట్ వేసుకుని లేత నీలం రంగు జార్జెట్ చీర కట్టుకుంది. మెడలో ఓ ముత్యాల దండ వేసుకుంది. శ్రీధర్ తనకిచ్చిన వ్యానిటీ బ్యాగు తీసుకుని కిందకొచ్చింది. వదినా, వదినా, మీరు ఇలాంటి చీరే కట్టుకోండి. ఇద్దరం ఒకే రకం చీరలు కట్టుకుందాం అంటూ దమయంతి కోసం వెతకసాగింది. దమయంతి సునందను చూసి నవ్వి, నేనీరోజు ఎక్కడికి రావడానికి వీల్లేదు అంది. సునంద నిరాశతోనే అన్నయ్య దగ్గరకు వెళ్ళింది. ఈరోజు నేను రాలేను సునంద. బెంగళూరు నుండి నా స్నేహితుడు వచ్చాడు. అతడితో కలిసి చాముండి కొండకు వెళ్ళాలి అన్నాడు. అయితే శ్రీధర్తో ఇవాళ వెళదామని ఎందుకు చెప్పావు? ఈ స్నేహితుడొస్తాడని నేనేమన్నా కలగన్నానా? శ్రీధర్ వచ్చాక ఏం చెబుతావో చెప్పుకో, నాకేం? సీతారాం చిలిపిగా, చెప్పేందుకేముంది, సునందను తీసుకుని వెళ్ళండి అంటాను అన్నాడు. నేనొక్కదాన్నే వెళ్ళను బాబు. నీతో పాటు శ్రీధర్ వస్తారు. సునంద జవాబు చెప్పకముందే శ్రీధర్ లోపలికొచ్చాడు. రండి శ్రీధర్, మీకు 1000 ఆయుష్. దమయంతి ఈరోజు ఎక్కడికి రావడానికి వీల్లేదు. నేను నా స్నేహితుణ్ణి చాముండి కొండకు తీసుకుని వెళ్ళాలి. ఇప్పుడేం చేద్దాం అన్నాడు సీతారాం. శ్రీధర్ సునంద వైపు చూశాడు. ఆమె మొహంలోని భావాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించి విఫలుడే. అయితే ప్రోగ్రాం క్యాన్సిల్ చేసేద్దాం అన్నాడు. మేము రావడానికి వీలు పడలేదని మీరెందుకు ప్రోగ్రాం క్యాన్సిల్ చేసుకోవడం? మీరు సునంద వెళ్ళిరండి. నాకేం అభ్యంతరం లేదు కానీ అంటూ సునంద వైపు చూశాడు శ్రీధర్. నేను వెళ్ళను అంది సునంద. వెళ్ళడానికి రెడీ అయ్యాక అలా అనకూడదు సునంద. ఆవిడకి అంత ఇష్టం లేకపోతే బలవంతం చేయడం దేనికి అన్నాడు శ్రీధర్. బలవంతము లేదు, ఏం లేదు, వస్తుంది. మొండిపట్టు పట్టక వెళ్ళు సునంద. ఇంకో రోజు అందరం కలిసి వెళదాం. సునంద అనుమానిస్తూనే అలాగే అంది. కాని ఆమెకు తన అలంకరణ చాలా బ్రహ్మాండంగా ఉంది అనిపించింది. తను దమయంతి ఒకే రకంగా డ్రెస్ చేసుకోవచ్చునని ఇద్దరి దగ్గర ఉన్న లేత నీలం రంగు చీర కట్టుకుంది. ఈ ముస్తాబుతోనే శ్రీధర్తో వెళ్లడమా? గదిలోకి వచ్చినప్పటి నుండి శ్రీధర్ ఆమె నుండి దృష్టి మరల్చకుండా చూస్తున్నాడు. అతడితో తనకొత్తే ఇలా ముస్తాబు చేసుకుని ఇంకా ఏంటి ఆలోచిస్తూ నిల్చున్నారు, బయలుదేరండి అంటూ సీతారాం వాళ్లను బయలుదేరదీశాడు. సునంద తలుపు వరకు వెళ్లి వెనక్కి తిరిగి అన్నయ్యతో దినును కూడా తీసుకుని అంటుండగానే, దిను వద్దు, ఎవరక్కర్లేదు. వాడు మధ్యలో ఏడవడం మొదలు పెట్టాడంటే ఏం చూడకుండా తిరిగి రావాల్సి వస్తుంది అన్నాడు సీతారాం. సునంద ఇంకేమీ చేయలేక శ్రీధర్తో బయలుదేరింది. జట్కాలో వెళదామా, నడిచే వెళదామా? మీ ఇష్టం. అయితే అంతా నా ఇష్టానికే వదిలేశారా? నేను ఏమన్నా ఏం చేసినా ఎదురు చెప్పరా? చెప్పను. సరే, ఇప్పుడు జట్కాలోనే వెళదాం అంటూ జట్కాను పిలిచాడు శ్రీధర్. ఎగ్జిబిషన్ దగ్గర జట్కా దిగి సునంద టికెట్లు తేవడానికి వెళ్లబోయింది. శ్రీధర్ ఆమెను ఆపాడు. అంతా నా ఇష్టానికే వదిలేశారు కనుక మీరిక్కడే నిల్చుని ఉండండి, నేను టికెట్లు తీసుకునొస్తాను అంటూ టికెట్లు తీసుకురావడానికి వెళ్ళాడు. అతడు మళ్లీ వచ్చేటప్పటికి సునందకు కొంచెం దూరంలో ఓ 3 అబ్బాయిలు సునందనే చూస్తూ నిల్చున్నారు. వాళ్ళని చూడగానే శ్రీధర్ హృదయం అసూయతో నిండిపోయింది. అందమైన వస్తువు అందర్నీ ఆకర్షించడం సహజం అనుకుని తన్ను తానే సమాధానపరుచుకుని సునంద వైపు చూశాడు. సునంద వల్ల చీరకు అందం వచ్చిందో, చీర వల్ల సునందకు అందం వచ్చిందో తెలుసుకోలేకపోయాడు. శ్రీధర్ సునంద వద్దకు రాగానే ఆమెను చూస్తూ నిల్చున్న అబ్బాయిలు అక్కడి నుండి వెళ్ళిపోయారు. ఒంటరిగా వచ్చింది ఏడిపిద్దామనుకున్నారేమో అనుకున్నాడు శ్రీధర్. ఇక వెళదాం పదండి. సునంద మౌనంగా అతడిని అనుసరించింది. చీరలేమైనా కొనుక్కుంటావా? లేదు. దేవకన్యలు శాపవసాన భూమి మీద జన్మిస్తారు. నాకింతవరకు ఈ మాటపైన నమ్మకం లేదు. ఇప్పుడు అందులోనూ ఈరోజు మిమ్మల్ని చూశాక ఆ మాట మీద నమ్మకం వచ్చింది. ఓ సరే, మీరు భట్రాజులా పొగడకండి. నేనేం పొగడ్డం లేదు. ఉన్నది ఉన్నట్లుగా చెబితే లా ప్రకారం అది పొగడతవదు. మీరు మీలా రెండూ బాగానే ఉన్నారు. ఏం, నాకేమైంది? ఏం లేదు, చాలా. సునంద నాలుగు కొరుక్కుని అక్కడే ఆగిపోయింది. ఆ వాక్యం పూర్తి చేయండి. నేనిక చెప్పను. మీరు చెప్పి తీరాల్సిందే. ఖచ్చితంగా చెప్పను. నేను దినులా ఉంటే పొట్టుపట్టి ఏడ్చి రాగాలు తీసి, ఇప్పుడు పొట్టుపట్టి చూడండి, నేను మీకన్నా మొండిదాన్నే. మొండి వాళ్లకు బుద్ధి తెప్పించగలను నేను. నిరభ్యంతరంగా తెప్పించొచ్చు. హలో సునంద. వసంతలక్ష్మి, విజయ, వనజ ముగ్గురు ఎదురు పడ్డారు. ప్రశ్నార్థకంగా శ్రీధర్ వైపు చూశారు వాళ్ళు. వీళ్ళందరూ నా కో టీచర్స్. వీరు మా ఫ్యామిలీ ఫ్రెండ్ శ్రీధర్. నమస్తే. ఏమేం కొన్నావు సునంద? ఇంకా ఇప్పుడే వస్తున్నాం. మేం వెళతాం. మంచిది. సునంద శ్రీధర్ 7:30కు
మెర్రీ గోరౌండ్ దగ్గరకు వచ్చారు. కొంచెం సేపు దాన్ని చూసి అక్కడి నుండి జెయింట్ వీల్ దగ్గరకు వచ్చారు. మనము ఎందుకు ఎక్కకూడదు? ఇంత పెద్దవాళ్ళమయ్యాకనా? అది చిన్నపిల్లలకు మాత్రమే. అక్కడ కూర్చున్న వాళ్ళందరూ చిన్నపిల్లలేనా? సునంద తలెత్తి చూసింది. ఓ తల్లి పిల్లవాణ్ణి పక్కన కూర్చోబెట్టుకుని కూర్చుంది. ఓ చోట ఇద్దరు అమ్మాయిలున్నారు. 60 ఏళ్ల ముసలాయన తన స్నేహితుడితో కలిసి కూర్చున్నారు. నాకు భయం బాబు, నేను రాను. నేను మీతోనే ఉంటానుగా, భయం దేనికి? అయినా నాకు భయం, కళ్ళు తిరగొచ్చు. టికెట్లు తెచ్చేస్తాను, తెమ్మంటారా? వద్దు బాబు వద్దు, నాకు చాలా భయం. మొదట్లో కొంచెం భయం వేసినా తర్వాత అంతా సరిపోతుంది, తెమ్మంటారా? సునంద సంశయిస్తూనే ఒప్పుకుంది. శ్రీధర్ టికెట్లు తెచ్చాడు. ఇద్దరూ ఖాళీగా ఉన్న బెంచి మీద కూర్చున్నారు. నాకు భయం వేస్తోంది. వీలు పైకి వెళ్లి కిందకొచ్చేటప్పుడు కళ్ళు తిరుగుతాయేమో. అలా అయితే అప్పుడు నేనుంటానుగా. మీరుండి ఏం చేస్తారు? మీకు భయం కలగకుండా చూసుకుంటాను అని శ్రీధర్ అంటుండగానే చక్రం తిరగసాగింది. మొదట్లో నెమ్మదిగా తిరిగిన పోను పోను వేగాన్ని అందుకుంది. సునంద కళ్ళు చీకట్లు కమ్మాయి. కళ్ళు తిరిగి తను పడిపోతున్నట్లుగా అయింది. చిన్నగా కేక వేసి ఆమె శ్రీధర్ భుజాన్ని గట్టిగా పట్టుకుంది. ఓ చిట్టిపాపాయ్ అంటూ శ్రీధర్ ఆమె భుజం చుట్టూ చేయి పోనిచ్చి సునందను తన వైపుకు లాక్కున్నాడు. ఇప్పుడు అన్నాడు. సునందకిప్పుడు భయంగా లేదు, కానీ భావోద్వేగపు వేడిమికి ఆమె శరీరంలోని రక్తం వేగంగా ప్రవహించసాగింది. ఆమె మొహం అస్తమయ సూర్యుడి కాంతిని రంగరించుకుంది. అబ్బా, అతడి చేతుల్లో ఎంత బలం ఉంది! అతడిలా గట్టిగా పట్టుకోవడం వల్ల ఆమె చేతులు నొప్పెడుతున్నాయి. అయినా ఈ క్షణమే శాశ్వతం కావాలని కోరుకుంది ఆమె హృదయం. శ్రీధర్ సునంద వైపు తిరిగాడు. ఆమె కళ్ళు ఆకాశంలో మెరిసే తారల్లా తళతళలాడుతున్నాయి. అతడి హృదయంలో 1000 జలపాతాలు దూకుతున్నట్లు, సముద్రం హోరు పెడుతున్నట్టు చప్పుడు వినిపిస్తోంది. తానేదో పెద్ద ప్రవాహంలో కొట్టుకుని పోతున్నట్టు అనిపించింది అతడికి. ఈ క్షణమే చిరకాలం ఉండాలని కోరుకుంది అతడి హృదయం. ఈ చక్రపు వేగం తగ్గగానే శ్రీధర్ ఆమెను చుట్టిన తన చేతుల్ని తీసేసుకున్నాడు. ఇద్దరూ కిందకి దిగారు. సునంద అడుగులు తడబడుతున్నాయి. శ్రీధర్ పట్టుకున్న భుజం ఇంకా నొప్పిగా ఉంది. చాలా భయం వేసిందా సునంద? శ్రీధర్ మొట్టమొదటి మారుగా సునందను పేరు పెట్టి మాట్లాడాడు. నేనెంత వద్దన్నా మీరు వినలేదు. ఇప్పుడైనా పెద్ద ప్రమాదమేమిటి? ప్రమాదమా? ఇప్పుడైనా ప్రమాదం చాలదు? తన హృదయంతో చిన్నపిల్లలు బొమ్మలాడుకునేలా ఆడుకున్నాడే, అది చాలదు? తన హృదయంలో ప్రేమజ్యోతిని వెలిగించాడే. మీరు చేసేది ఒకటి కాదు బాబు, సునంద కోపగించుకున్నట్టంది. నేనేం చేశానిప్పుడు? అబ్బా, మీ చేతుల్లో ఎంత బలముంది! నా చెయ్యింకా నొప్పి పుడుతోంది. పుష్పాన్ని ఎలా పట్టుకోవాలో నాకు తెలీదు. ఆయన ఆడదాని చెయ్యి కదా అని ఆయనది తేలిగ్గా పట్టుకున్నాను. ఇప్పుడు మీరు పట్టుకున్నదే తేలిక అంటే మీరు కఠినంగా పట్టుకుంటే ఎలా ఉంటుందో చూడాలి. ఇంకో మారు కూర్చుందాం రండి. అప్పుడు నేను కఠినంగా పట్టుకుంటే ఎలా ఉంటుందో చూపిస్తాను. ఎముకలు విరగొట్టుకోవాలని నాకేం కోరికగా లేదు. చాలా నొప్పిగా ఉందా? క్షమించండి. అలాగే, ఈ మారు క్షమించాను. సునంద చిలిపిగా అంది. అంటే ఇంకో మారు క్షమించనని అర్థమా? మీరు లాయర్లు, మీతో వాదించలేను నేను. ఇద్దరూ కొంచెం సేపు మౌనంగానే నడిచారు. శ్రీధర్ ఏదో ఆలోచిస్తున్నట్టు కనపడ్డాడు. ఏంటో చాలా ఆలోచిస్తున్నట్టున్నారు. ఏం లేదు, మిమ్మల్ని విషయం అడుగుదామనుకుంటున్నాను. అతడేం అడిగేస్తాడో అని భయపడింది. అయినా అతడేం చెప్తాడోనన్న కుతూహలం ఓవైపు బాధిస్తోంది. ఏంటది? భయం కుతూహలంతో అడిగింది సునంద. రోమన్ హాలిడేస్కి వెళ్ళినప్పుడు మీరు అవమానించారు, జ్ఞాపకముందా? దాన్నంతా ఇప్పుడెందుకు జ్ఞప్తికి తెస్తున్నారు? దానికి బదులు ఇంకో రోజు నాతో రావడానికి ఒప్పుకున్నారు. రేపు నా కాంది ఊడికి వెళదామా? ఈరోజు మీతో వచ్చానుగా, మళ్ళీ ఎందుకు? ఈరోజు మీ అన్నయ్య బలవంతానికి వచ్చారు. రేపు మీ బలవంతానికి రావాలి, అంతేనా? అయితే మీరే నాతో ఒకరోజు రాకూడదా? ఒకరోజేంటి, తను జీవితమంతా అతడితో వెళ్ళడానికే సిద్ధంగా ఉంది సునంద. నేను మీతో చాలా మాట్లాడాలి. ఇంట్లోనే మాట్లాడొచ్చునే. ఇంట్లో వీలు పడదు. మీ అన్నయ్య, వదిన, అమ్మ, నాన్న అందరూ వస్తూ పోతూ ఉంటారు. మీరొక్కరే ఉండగా. అదేంటి బాబు అంత రహస్యం? ఇప్పుడు మనమిద్దరమే ఉన్నాంగా, చెప్పండి. ఈరోజు వీల్లేదు, నేను రేపే చెప్పాలి. అలాగే, వస్తాను. మీరు ఇష్టపడే వస్తున్నారా, లేకపోతే నా బలవంతం? నేను మొండిదానని ముందుగానే చెప్పాను. నాకిష్టం లేకపోతే ఏం చేసినా వచ్చేదాన్ని కాదు. రేపు 5 గంటలకు మీ ఇంటికి వస్తాను. అలాగే. తర్వాత ఇద్దరూ మాట్లాడకుండానే నడక సాగించారు. శ్రీధర్ ఆమెను ఇంట్లో దిగబెట్టి సీతారాంతో ఓ 2 నిమిషాలు మాట్లాడి ఇంటికి వెళ్ళిపోయాడు. సునంద మేడకి తన గదిలోకి వెళ్లి కూర్చుంది. ఎదురుగుండా ఉన్న నిలువుటద్దంలో ఆమెకు తన ప్రతిబింబం కనపడింది.
బొగ్గల్లోని ఎరుపు, కళ్ళల్లోని తళతళలు, పెదవులపై వీక్షించిన చిరునవ్వు. సునంద ఓ క్షణం తన ప్రతిబింబాన్ని తానే మోహించింది. కాని కొద్ది క్షణాల్లోనే అద్దంలోని మోహిని జీవచ్ఛవమైంది. బొగ్గల్లో ఎరుపు మాయమై బొగ్గలు పాలిపోయాయి. నుదుటి మీద స్వేద బిందువులు నిలిచాయి. కళ్ళల్లోని తళతళలు అదృశ్యమయ్యాయి. పెదవుల మీద చిరునవ్వు మటుమాయమైంది. ఆమె హృదయంలో అదో రకమైన బాధ, మంట, అసంతృప్తి, అశాంతి బయలుదేరాయి. నేనిక జీవించలేను, జీవించకూడదు అనుకుంది సునంద. ఆమె మొహం ఉద్రేకంతో ఎర్రబడింది. సునంద ఏదో అవ్యక్త శక్తికి లోనై డ్రాయర్ తెరిచి అందులో ఉన్న పళ్ళు కోసే చాకు తీసుకుని గొంతు వరకు తీసుకుని వెళ్ళింది. అత్తయ్య, భోజనానికి లేవండి అంటూ దినకర్ తలుపు తట్టాడు. సునంద ఉలిక్కిపడి వెనక్కి తిరిగింది. ఆమె చేతిలో ఉన్న చాకు కిందపడి చప్పుడు చేసింది. ఆ చప్పుడు సునందని ఈ లోకంలోకి తెచ్చి పడేసింది. తాను ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించిందా? ఎందుకు? తనకి ఏమైంది అసలు? తనకు ఒంటి మీద తెలివి లేకుండా ఏమైంది? సునంద నేల మీద పడున్న చాకును తీసి డ్రాయర్లో పెట్టి తలుపు తెరిచింది. దమయంతి లోపలికొచ్చింది. ఇంకా బట్టలు మార్చుకోలేదా? ఇది మరీ బావుంది. ఎంతసేపు తలుపులు వేసుకుని తపస్సు చేస్తూ కూర్చున్నారేంటి అంది. అవును, నన్ను చూస్తే మీ అందరికీ అంతే అంటూ సునంద ఏడవసాగింది. దమయంతి నిశ్చేష్టురాలైంది. సునంద ఎన్నడూ ఇలా చేసి ఎరుగదు. దమయంతి సునందను ఎన్నో మార్లు ఏడిపించింది. కాని ఎన్నడూ సునంద ఇలా ఏడవలేదు. ఎన్నో మార్లు సుందరమ్మగారు కోడలతో సీతారాంది బేల మనసు, తొందరగా ఏడ్చేస్తాడు. కాని సునంద అలా కాదు, తొందరగా ఏడుపు రాద్దానికి అని చెప్పారు. అలాంటి సునంద ఇంత చిన్న మాటకే ఇలా ఏడవాలా? నన్ను క్షమించండి సునంద. నేను మీకు ఏడుపు వచ్చేలా ఏమన్నానో నాకు తెలీదు. అయినా నన్ను క్షమించండి. కొంచెం సేపయ్యాక సునంద ఏడుపు తగ్గింది. ఏడుపు తగ్గాక దమయంతితో, మీరు నన్ను ఏమీ అనలేదు వదినా, కాని ఎందుకో ఏడుపు వచ్చింది. కానీ నేను ఏడ్చానని అన్నయ్యతో గాని అమ్మతో గాని చెప్పకండేం అంది. అలాగే, చెప్పనులేండి. నిజంగానే చెప్పకండి, నా మీద ఒట్టు. దమయంతి ఒప్పుకుంది. సునంద బట్టలు మార్చుకుని కిందకి వెళ్ళింది. మర్నాడంతా ఆలోచనలతో సునందకు మనసు స్థిమితంగా లేదు.